హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ. వెస్ట్ హైదరాబాద్ లొకేషన్కి నియర్ బైగా ఓఆర్ఆర్ కనెక్టివిటీకి కన్వీనియంట్గా లగ్జరీ సెగ్మెంట్లో రెసిడెన్షియల్గా డెవలప్ అయి విత్ క్లబ్ హౌస్ అమ్యూనిటీస్తో లొకేట్ అయి ఉన్న ప్రెస్టేజ్ నిర్వాణకు సంబంధించిన గేటెడ్ సొసైటీలో మనకు కంప్లీట్గా ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించిన ఇండిపెండెంట్ విల్లా ప్రాపర్టీ విత్ గేటెడ్ అమ్యూనిటీస్ తోటి సేల్కి అవైలబుల్ ఉందండి. ఆ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషనే మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. మన వెస్ట్ హైదరాబాద్ లొకేషన్కి నియర్ బైగా రాజేంద్ర నగర్ ఎగ్జిట్కి మనకు కనెక్టెడ్గా ఈ ప్రెస్టేజ్కి సంబంధించిన గేటెడ్ సొసైటీ అనేది లొకేట్ అయి ఉందండి. 39 ఎకర్స్ ల్యాండ్ ఏరియాలో 248 రెసిడెన్షియల్ ప్లాట్స్ వీళ్ళు డెవలప్ చేసి విత్ లగ్జరీ క్లబ్ హౌస్ అమ్యూనిటీస్ తోటి మనకు ఈ లేఅవుట్ అండ్ రెసిడెన్షియల్ సొసైటీని డెవలప్ చేశారు. అండ్ మనకు ప్రాపర్టీ కంటే ముందు ఏదైతే రెసిడెన్షియల్ సొసైటీకి సంబంధించిన క్లబ్ హౌస్ అమ్యూనిటీస్ మెయింటెనెన్స్ ఎలా ఉందో మీకు రియల్ టైమ్ అప్డేట్కి సంబంధించిన ఇన్ఫర్మేషనే మీకు ఈ వీడియోలో కవర్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఇలాంటి సిమిలర్ రిక్వైర్మెంట్తో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ గచ్చిబౌలి నానక్రామ్గూడకి ఒక 8 నుంచి 10 కిలోమీటర్ రేడియస్లో ఇండిపెండెంట్గా కానీ లేదా గేటెడ్ సొసైటీస్లో కానీ మనకు విల్లా ప్రాపర్టీ పర్చేస్ చేయాలన్న ప్లానింగ్ తోటి ప్రాపర్టీ సర్చ్ చేస్తున్న వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ చాలా వరకు సూటబుల్గా ఉంటుంది. అండ్ ఇందులో మనకి జిమ్ ఫెసిలిటీ, ఇండోర్ అమ్యూనిటీస్, మనకు ఇండోర్ గేమ్స్ అండ్ మనకి క్లబ్ హౌస్ సంబంధించిన వ్యూ, ఎలివేషన్, ఎవ్రీథింగ్ అంతా మీకు స్టార్టింగ్లోనే కవర్ చేస్తున్నాను. కమ్యూనిటీకి సంబంధించిన మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంటుందండి. అండ్ మనకి మ్యాక్సిమం ఇందులో ఈ లేఅవుట్ని డెవలప్ చేసినప్పుడు ప్లాటింగ్స్ని డెవలప్ చేసి విత్ క్లబ్ హౌస్ అమ్యూనిటీస్ అనేది మనకు ప్రొవైడ్ చేశారు. ప్రజెంట్ మనకి ఈ లేఅవుట్లో చాలా వరకు ప్లాట్స్లో రెసిడెన్షియల్గా డెవలప్మెంట్ ఆల్మోస్ట్ కంప్లీటెడ్గా డెవలప్ అయిందండి. అందులో మనకు ఎవరైతే ఇండిపెండెంట్గా ఓ విల్లా ప్రాపర్టీని కన్స్ట్రక్షన్ చేసుకొని కంప్లీట్గా ఇంటీరియర్ చేయించుకున్నారో ఆ పర్సన్ ఆ ప్రాపర్టీని వాళ్ళు వేరే లొకేషన్కి షిఫ్ట్ అవుతున్నారని చెప్పి సేల్కి పెట్టారు. మీకు ఇప్పుడు ఏదైతే సేల్కి ఉన్న విల్లా ప్లాన్ ఉందో దానికి సంబంధించిన ఫ్లోర్ ప్లానే మీకు ఈ వీడియోలో కవర్ చేస్తుంది. 267 స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ ఏరియాలో మనకు 9,200 స్క్వేర్ ఫీట్ బిల్ట్ ఏరియాతో ఈ ప్రాపర్టీ అనేది కన్స్ట్రక్షన్ చేశారు. వెస్ట్ ఫేసింగ్ విల్లా, గ్రౌండ్ లెవెల్లో మెయిన్ ఎంట్రన్స్ డోర్ మాత్రం నార్త్ సైడ్ ప్రొవైడ్ చేశారు. అండ్ మనకి ఈ విల్లా ప్రాపర్టీకి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ డీటెయిల్డ్గా మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలో కంటిన్యూ అవుతుందండి. మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. విల్లా ప్రాపర్టీకి సంబంధించిన గ్రౌండ్ లెవెల్ ఫ్లోర్ ప్లాన్లో మనకు కార్ పార్కింగ్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేసి మెయిన్ ఎంట్రన్స్ నుంచి లోపలికి ఎంటర్ అవ్వగానే మనకు డ్రాయింగ్ ఏరియా, మనకి ఎలివేటర్కి సంబంధించి మనకు స్పేస్, స్టేర్ కేసు, మనకు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళడానికి ఆఫీస్ స్పేస్, కామన్ వాష్రూమ్, ఒక ప్యాంట్రీ లాగా స్టేర్ కేస్ కింద స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారు. ఇది హోమ్ ఆఫీస్ స్పేస్ నీడ్ ఉన్న వాళ్ళకి ఈ గ్రౌండ్ ఫ్లోర్ సంబంధించిన స్పేస్ అనేది సూటబుల్గా ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్ నుంచి వీళ్ళు రెసిడెన్షియల్గా బెడ్రూమ్స్, లివింగ్ ఏరియా, కిచెన్, డైనింగ్ స్పేస్ మనకు రెసిడెన్షియల్ పర్పస్కి తగ్గట్టుగా ఫ్లోర్ ప్లాన్ అనేది వీళ్ళు కన్స్ట్రక్షన్ చేశారు. మనం ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్ సంబంధించిన స్పేస్ అంతా ఫ్లోర్ ప్లాన్ కవర్ చేశాను. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ సంబంధించిన స్పేస్కి వచ్చామండి. ఫార్మల్ లివింగ్ ఏరియా మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది. అండ్ లేఅవుట్లో మనకు అవెన్యూ ప్లాంటేషన్, గ్రీనరీ, సఫిషియంట్ సెట్ బ్యాక్స్ ప్రొవైడ్ చేశారు. అండ్ మనకి ఇంటర్నల్ రోడ్స్ కూడా మనకు చాలా బాగుంటాయి మెయింటెనెన్స్ పరంగా చూసుకుంటే. అందువల్ల మనకు ప్రాపర్టీ ఇన్సైడ్ న్యాచురల్ వెంటిలేషన్ లైట్ మీకు 100% ఏరియా కవర్ అవుతుంది. ప్రజెంట్ మనకు ఫ్లోర్ ప్లాన్, ఇంటీరియర్ వుడ్ వర్క్ సంబంధించిన కండిషన్ అనేది మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను. ఇలాంటి లగ్జరీ సెగ్మెంట్ లిస్టింగ్ సంబంధించిన అప్డేట్స్ మీరు రెగ్యులర్గా తెలుసుకోవాలి అనుకుంటే దానికోసం డెడికేటెడ్గా ఎలి ప్రైమ్ ప్రాపర్టీస్ సంబంధించిన యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ అండ్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో సిమిలర్ లిస్టింగ్ సంబంధించిన అప్డేట్స్ రెగ్యులర్గా మేము షేర్ చేస్తూ ఉంటాము. ఒకవేళ మీ రిక్వైర్మెంట్ ఇలాంటి ప్రాపర్టీస్ని సర్చ్ చేస్తున్నట్టయితే ఈ ఛానల్స్ని ఫాలో అయితే మీకు సిమిలర్ అప్డేట్స్ రెగ్యులర్గా తెలుస్తూ ఉంటాయి. ఫస్ట్ ఫ్లోర్ ఏరియాలో ఏదైతే ఫార్మల్ లివింగ్ ఏరియా ఉందో ఓపెన్ కిచెన్ ఇచ్చారు. కిచెన్కి కనెక్టెడ్గా యూటిలిటీ స్పేస్ ఉంది. డైనింగ్ స్పేస్ ఉందండి. పూజా గదికి సంబంధించిన స్పేస్ ప్రొవైడ్ చేశారు. మనకు విల్లా ప్రాపర్టీకి ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ స్పేషియస్ సిట్అవుట్ బాల్కనీస్ ఉన్నాయి. గెస్ట్ బెడ్రూమ్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది. ఈ గెస్ట్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు. వార్డ్రోబ్ సంబంధించిన స్టోరేజ్ స్పేస్ ఉంది. డ్రెస్సింగ్ యూనిట్ అవైలబుల్ ఉందండి. అండ్ బెడ్రూమ్కి కనెక్టెడ్గా ఉన్న వాష్రూమ్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది.
వాష్రూమ్స్ వచ్చేసి మనకు వెస్టర్న్ ఆప్షన్ వాల్ మౌంటెడ్ ఇచ్చారండి. ఫ్లోర్ ప్లాన్ అయితే స్పేషియస్గా ఉంది. ఆల్మోస్ట్ మనకు 9,200 స్క్వేర్ ఫీట్ బిల్ట్ ఏరియా, క్వాడ్ప్లెక్స్ విల్లా, ఇండిపెండెంట్, గేటెడ్ సొసైటీలో విత్ క్లబ్ హౌస్ అమ్యూనిటీస్తో లొకేట్ అయి ఉంది. ప్రెస్టేజ్ నిర్వాణ అండి సొసైటీ వచ్చేసి. ఇది విల్లా ప్రాపర్టీకి ఫ్రంట్ సైడ్ వ్యూ ఉన్న సిట్అవుట్ బాల్కనీ, బ్యాక్ సైడ్ బాల్కనీ ఇంకోటి ఉంది. ఈ సిట్అవుట్ బాల్కనీ స్పేస్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది. ఈ కమ్యూనిటీలో మనకి ఈవెన్ స్పేషియస్ లగ్జరీ సెగ్మెంట్ విల్లాస్ కూడా కన్స్ట్రక్షన్ చేసుకొని రెసిడెన్షియల్గా సెటిల్ అయ్యారండి చాలా వరకు. అండ్ ఇంతసేపు మీకు వీడియోలో గ్రౌండ్ ఫ్లోర్ సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ డీటెయిల్డ్గా చూపించాను. అండ్ ఫస్ట్ ఫ్లోర్ సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ అండి మీకు ఈ వీడియోలో కవర్ చేసింది. గ్రౌండ్ ఫ్లోర్ నుంచి టాప్ ఫ్లోర్ వరకు ఇంటర్నల్గా ఎలివేటర్ ఫెసిలిటీ అయితే అవైలబుల్ ఉంది. మనం ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ నుంచి సెకండ్ ఫ్లోర్కి వెళ్తున్నామండి స్టేర్ కేస్ ద్వారా. కంప్లీట్గా రెసిడెన్షియల్గా స్టే చేయాలన్న పర్పస్ తోటి ఈ ఇండిపెండెంట్ విల్లా ప్రాపర్టీని కన్స్ట్రక్షన్ చేశారు. మనం ఇప్పుడు సెకండ్ ఫ్లోర్కి వచ్చాము. ఫార్మల్ లివింగ్ ఏరియా, 3 బెడ్రూమ్స్ ప్రొవైడ్ చేశారు సెకండ్ ఫ్లోర్లో. టోటల్ విల్లా ప్రాపర్టీ మొత్తం కంప్లీట్గా ఫాల్ సీలింగ్ చేయించారు. మనకు ఫస్ట్ సెకండ్ ఫ్లోర్లో మనకు బెడ్రూమ్స్కి అటాచ్డ్గా వాష్రూమ్ కాకుండా కామన్ వాష్రూమ్ కూడా మనకు ఒక పౌడర్ రూమ్ ప్రొవైడ్ చేశారు. ఇది సెకండ్ బెడ్రూమ్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది. సెకండ్ ఫ్లోర్లో అయితే ఫస్ట్ బెడ్రూమ్ సైజ్ అయితే స్పేషియస్గా ఉంది. ప్రతి బెడ్రూమ్లో టీవీ యూనిట్ ప్రొవైడ్ చేశారు. వార్డ్రోబ్ సంబంధించిన స్టోరేజ్ స్పేస్ ఉంది. డెడికేటెడ్ వార్డ్రోబ్ డ్రెస్సింగ్ యూనిట్కి సపరేట్ స్పేస్ ఉందండి. దాని తగ్గట్టుగానే మనకు లగ్జరీ ఇంటీరియర్ చేయించారు. అండ్ ఇది బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్. ప్రజెంట్ అయితే ప్రాపర్టీ ఓనర్స్ ఇందులో రెసిడెన్షియల్గా స్టే చేస్తున్నారు. వీరు వేరే సిటీకి రీలొకేట్ అవుతున్నారు. అందువల్ల ఈ ప్రాపర్టీని సేల్కి పెట్టారు. వాళ్ళు పర్సనల్గా స్టే చేయాలన్న పర్పస్ తోటి ఈ ప్రాపర్టీని కన్స్ట్రక్షన్ చేసుకున్నారు. ఇది థర్డ్ బెడ్రూమ్ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది. ఈ బెడ్రూమ్కి అయితే కామన్ వాష్రూమ్ ప్రొవిజన్ ఇచ్చారు. మాక్సిమం బెడ్రూమ్స్ అని 2 సైడ్ విండోస్ ప్లేసింగ్ ఇచ్చారండి. అందువల్ల మనకు ప్రతి ఏరియాలో న్యాచురల్ వెంటిలేషన్ లైట్ డే టైంలో 100% ఏరియా కవర్ అవుతుంది. ఈ ప్రాపర్టీని పర్చేజ్ చేసుకోవడానికి మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అనేది అవైలబుల్ ఉందండి. ఎందుకంటే మనకి హెచ్ఎండి అప్రూవ్డ్ గేటెడ్ సొసైటీలో ఈ ప్రాపర్టీ అనేది లొకేట్ అయ్యింది కాబట్టి. ఇది ఫోర్త్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది. ఈ బెడ్రూమ్కి అయితే కనెక్టెడ్గా వాష్రూమ్ అనేది అవైలబుల్ ఉందండి. డెడికేటెడ్ వార్డ్రోబ్ స్పేస్ ఉంది. డ్రెస్సింగ్ యూనిట్ కూడా అవైలబుల్ ఉంది. బెడ్రూమ్ సైజ్ మాత్రం చాలా స్పేషియస్గా ఉందండి. ప్రతి బెడ్రూమ్లో స్ప్లిట్ ఏసీ యూనిట్స్ అయితే ఇన్స్టాల్ చేశారు. ఫార్మల్ లివింగ్ ఏరియా, కామన్ లివింగ్ ఏరియాస్లో మాత్రం సెంట్రలైజ్డ్ స్ప్లిట్ ఏసీ యూనిట్స్ అయితే ఇన్స్టాల్ చేశారండి. ప్రాపర్టీకి సంబంధించిన ఎటువంటి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ వీడియోలో మిస్ అయినా మీకు డిస్క్రిప్షన్లో టెక్స్ట్ ఫార్మాట్లో ప్రొవైడ్ చేస్తారండి. ఇంకేదైనా ఫర్దర్గా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకుంటే అక్కడ మెన్షన్ చేసిన కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు కంప్లీట్గా 100% ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తారు. అండ్ మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ప్రాపర్టీ అప్డేట్స్ మేము రెగ్యులర్గా షేర్ చేస్తూ ఉంటాము. లగ్జరీ సెగ్మెంట్ సంబంధించిన లిస్టింగ్ అప్డేట్స్ మీరు రెగ్యులర్గా తెలుసుకోవాలి అనుకుంటే ఎలి ప్రైమ్ ప్రాపర్టీస్ సంబంధించిన యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ అండ్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని ఫాలో అయితే సిమిలర్ అప్డేట్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ రెగ్యులర్గా తెలుస్తూ ఉంటాయి. మనం సెకండ్ ఫ్లోర్ నుంచి ఇప్పుడు థర్డ్ ఫ్లోర్కి వచ్చామండి. థర్డ్ ఫ్లోర్ ఏరియాలో ఫార్మల్ లివింగ్ ఏరియా మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది. ఈ ఫ్లోర్లో మనకు హోమ్ థియేటర్ సంబంధించిన స్పేస్ విత్ బార్ కౌంటర్ సెక్షన్ తగ్గట్టుగా ఇంటీరియర్ చేయించారు. అండ్ టెర్రస్ బాల్కనీ స్పేస్ అనేది అవైలబుల్ ఉంది. ఒక కామన్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది హోమ్ థియేటర్ సంబంధించిన స్పేస్ అండి. దాని తగ్గట్టుగానే ఇంటీరియర్ ఉంది. మీరు మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చు ఈ స్పేస్ని. బార్ కౌంటర్ సెక్షన్ మాత్రం మీకు క్లియర్గా ఇంటీరియర్ వుడ్ వర్క్ అయితే మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను. ఇది మొత్తం టోటల్ హోమ్ థియేటర్ సంబంధించిన స్పేస్ విత్ బార్ కౌంటర్ సెక్షన్. మనం ఇప్పుడు విల్లాలో థర్డ్ ఫ్లోర్లో ఉన్నామండి. అండ్ ఇది టెర్రస్ బాల్కనీ ఏరియా. ఇన్ కేస్ మనకు టెర్రస్ గార్డెన్ డెవలప్ చేసుకోవాలనుకున్నా లేదా టెర్రస్ ఏరియాలో సోలార్ ప్యానల్స్ని ఇన్స్టాల్ చేసుకోవాలనుకున్నా ఈ స్పేస్ని మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చు.
ఆల్మోస్ట్ మీకు కమ్యూనిటీకి సంబంధించిన క్లబ్ హౌస్ ఇన్ఫర్మేషను అండ్ ప్రాపర్టీకి సంబంధించిన ఫ్లోర్ ప్లాను క్లియర్‌గా మీకు ఈ వీడియోలో కవర్ చేశాను. ఏదైనా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్‌లో నెంబర్‌కి కాల్ చేయండి. థాంక్ యూ సో మచ్.